Shobita Dhulipala, she was so good. I mean, I should not say it like this. She was hot. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, జీవితంలో కష్టాలు సుఖాలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ మనతో 7 అడుగులు వేసిన భాగస్వామి మాత్రం జీవితాంతం ఎలాంటి పరిస్థితుల్లో అయినా తోడుంటారు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నాగ చైతన్య శోభిత ధూళిపాల పెళ్లి విషయమే. తాజాగా అక్కినేని నాగార్జున ఇంట పెళ్లి బాజాలు మోగాయి. నాగ చైతన్య శోభిత 2 సంవత్సరాల డేట్ తర్వాత వీరిద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ రావడంతో బుధవారం రాత్రి హైదరాబాద్ లో అన్నపూర్ణ స్టూడియోలో హిందూ సాంప్రదాయ పద్ధతిలో నాగ చైతన్య శోభిత మెడలో 3 ముళ్ళు వేశాడు. ఇక ఆ పెళ్లికి సంబంధించిన ఫోటోలని నాగార్జున సోషల్ మీడియాలో షేర్ చేస్తూ శోభిత చైతన్య కలిసి ఈ అందమైన కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడం తనకి చాలా ఆనందంగా ఉందని, శోభిత ఇప్పటికే తమ జీవితంలో ఆనందాన్ని తీసుకొచ్చిందని, ఈ సంవత్సరం తమకి ఎంతో ప్రత్యేకమైనదని, ఏఎన్ఆర్ శత జయంతి సంవత్సరంలో ఆయన విగ్రహం ముందు తన మనవడు నాగ చైతన్య పెళ్లి జరగడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందంటూ నాగార్జున ట్వీట్ చేశారు. దీంతో ఇప్పుడు నాగ చైతన్య శోభిత పెళ్లి ఫోటోస్ అన్ని చోట్ల వైరల్ అవుతున్నాయి. నిజంగానే నాగ చైతన్య శోభిత పెళ్లి వీడియో నెట్ఫ్లిక్స్ కి 50 కోట్లకి అమ్మారా? నాగ చైతన్య శోభిత ప్రేమ పెళ్లిగా ఎలా మారింది? శోభిత పెళ్లి తర్వాత యాక్టింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టబోతుందా? పెళ్లిలో శోభిత వేసుకున్న జ్యువెలరీ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ఎందుకు మారింది అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. శోభిత ధూళిపాల ఈమె 1992 మే 31న ఆంధ్రప్రదేశ్లోని తెనాలిలో ఒక తెలుగు బ్రాహ్మణ్ ఫ్యామిలీలో జన్మించింది. తండ్రి వేణుగోపాల్, తల్లి సంతా కామాక్షి. ఈమెకి సమంత అనే చెల్లెలు కూడా ఉంది. ఇక ఈమె తండ్రి నావీలో ఇంజనీర్ గా పనిచేస్తే తల్లి ప్రైమరీ టీచర్ గా పనిచేసేది. ఇక శోభిత తన స్కూలింగ్ ని విశాఖపట్నంలోని లిటిల్ ఏంజల్ స్కూల్లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న శోభితకి చిన్నప్పటి నుండే అందాల పోటీల్లో పాల్గొనాలని, మోడల్ అవ్వాలని ఇంట్రెస్ట్ చాలా ఉండేది. అలా కూతురు ఇష్టాన్ని గమనించిన తండ్రి తను పనిచేసే నావీ యాన్యువల్ డేలో ఏర్పాటు చేసిన నావీ బాల్పిన్ 2010లో శోభితని పాల్గొనేలా చేశాడు. అలా ఆ ప్రోగ్రాంలో శోభిత విన్ అయి నావీ క్వీన్ 2010 అనే టైటిల్ ని సొంతం చేసుకుంది. దీంతో అప్పటి నుండి తన అందం మీద శోభితకి కాన్ఫిడెన్స్ పెరిగి తన డిగ్రీ కోసం ముంబైకి వెళ్లి అక్కడే మోడలింగ్ లో కూడా తన సత్తా చాటుకోవాలనుకుంది. అలా తల్లిదండ్రులు కూడా ఈమెకి సపోర్ట్ చేయడంతో తన బీకామ్ డిగ్రీ కోసం ముంబైలోని HR కాలేజీలో జాయిన్ అయి ఒక యాడ్ ఏజెన్సీలో మోడల్ గా కూడా రిజిస్టర్ చేసుకుంది. ఇక అలా ఆ ఏజెన్సీ సపోర్ట్ తోనే 2013లో మిస్ ఇండియా సౌత్ అనే అందాల పోటీల్లో పాల్గొనగా శోభిత ఆ టైటిల్ ని విన్ అయి మిస్ ఇండియా అందాల పోటీల్లో కూడా సెలెక్ట్ అయింది. అలా 2013లో జరిగిన ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనగా వన్యమిత్ర విన్నర్ గా నిలవగా శోభిత ఫస్ట్ రన్నర్ అప్ గా నిలిచింది. ఇక అదే ఉత్సాహంలో శోభిత ఫిలిప్పీన్స్ లో జరిగిన మిస్ ఎర్త్ 2013లో పాల్గొనగా టాప్ 20లో కూడా రాలేకపోయింది. దీంతో శోభిత అందాల పోటీలకి ఫుల్ స్టాప్ పెట్టేసి సినిమాల్లో ట్రై చేయాలనుకుంది. అలా అప్పట్లో కింగ్ ఫిషర్ క్యాలెండర్ కి మోడల్ గా చేసిన వారికి ఈజీగా సినిమాల్లో ఛాన్సులు వస్తాయని తెలుసుకున్న శోభిత 2014 కింగ్ ఫిషర్ క్యాలెండర్ లో బికినీ వేసుకుని హల్చల్ చేసింది. ఇక మరోవైపు శోభిత చెల్లెలు పూణేలోని డాక్టర్ డివై పటేల్ మెడికల్ కాలేజీలో MBBS ని పూర్తి చేసి ఆ తర్వాత రేడియో డయాగ్నోసిస్ లో మాస్టర్స్ ని కూడా పూర్తి చేసింది. ఇక అదే కాలేజీలో న్యూరాలజిస్ట్ గా పనిచేస్తున్న సాహెల్ గుప్తా అనే అతనితో ప్రేమలో పడి 2023 ఏప్రిల్ 4న వీరిద్దరూ ఘనంగా పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. ఇదిలా ఉంటే మరోవైపు శోభిత యాక్టింగ్ లో తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలని సినిమాల్లో ట్రై చేయగా బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తో శోభితకి పెరిగిన మంచి స్నేహం కారణంగా తను ఈమెతో 3 మూవీస్ చేసేందుకు అగ్రిమెంట్ వేసుకున్నాడు. అలా శోభిత మొదటిగా రమన్ రాఘవ్ 2.0 అనే మూవీలో హీరోయిన్ గా చేయగా ఆ మూవీ 2016లో రిలీజ్ అయి హిట్ టాక్ ని తెచ్చుకుంది. అలా ఆ తర్వాత కళాకాండి, షెఫ్ అనే మూవీస్ చేయగా అవి రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకున్నాయి. దీంతో అనురాగ్ కశ్యప్ శోభిత గురించి మీడియాలో హల్చల్ అయింది. కానీ సినిమాల్లో యాక్ట్ చేసేటప్పుడు హీరోయిన్ డైరెక్టర్ మధ్య ఇలాంటివి కామనే కాబట్టి వీరిద్దరూ ఆ వార్తలపై స్పందించలేదు. ఇక అలా శోభితకి హిందీలో వచ్చిన క్రేజ్ తో తెలుగులో కూడా తన లక్ ని ట్రై చేయాలనుకుంది. అలా ట్రై చేసేటప్పుడు శోభితకి పెద్ద ప్రొడక్షన్ నుండి ఛాన్సులు రాలేదు. గానీ అడివిశేషు హీరోగా గూఢాచారి అనే మూవీని ప్లాన్ చేసి అందులో హీరోయిన్ కోసం వెతుకుతున్నప్పుడే కాస్టింగ్ డైరెక్టర్ ద్వారా శోభిత పిక్స్ ని చూసి ఆమెను ఆ మూవీకి హీరోయిన్ గా సెలెక్ట్ చేశాడు. ఇక అలా ఆ మూవీ జరిగేటప్పుడే అడివిశేషుకి శోభితతో మంచి పరిచయం పెరిగి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. ఇక గూఢాచారి మూవీ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో శోభితకి తమిళ్, మలయాళం, హిందీ మూవీస్ లో ఆఫర్స్ వెతుక్కుంటూ వచ్చాయి. అలా గోస్ట్ స్టోరీస్, కురూప్, మేజర్, పొన్నియిన్ సెల్వన్ 192 అనే మూవీస్ ని చేస్తూ
ప్రామిసింగ్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక అదే టైంలో కరోనా రావడం, సినిమాల్లో ఆఫర్స్ తగ్గడంతో వెబ్ సిరీస్ లో కూడా నటించడం మొదలెట్టింది. అలా మేడ్ ఇన్ హెవెన్, బార్డ్ ఆఫ్ బ్లడ్, నైట్ మేనేజర్ అనే వెబ్ సిరీస్ లో చేసి కొంతవరకు ఫ్యాన్ ఫాలోయింగ్ ని కూడా సంపాదించుకుంది. ఇదిలా ఉంటే అడవిశేషితో కలిసి మేజర్ మూవీని చేయగా 2022లో ఆ మూవీ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో ఆ మూవీకి ప్రొడ్యూసర్లైన నమ్రతా మహేష్ సక్సెస్ పార్టీని అరేంజ్ చేశారు. ఇక అలా తమ క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్లో ఉండే వారినే పిలవగా అక్కడికి నాగచైతన్య, సుప్రియ కూడా రావడం జరిగింది. అలా సుప్రియ నాగచైతన్యకి శోభితని పరిచయం చేయగా వీరిద్దరూ మాటామాటల్లో ఫోన్ నెంబర్స్ ని ఎక్స్చేంజ్ చేసుకొని తరచూ కాల్స్ అండ్ మెసేజెస్ చేసుకుంటూ మాట్లాడుకునేవారు. ఇక ఈ క్రమంలోనే శోభితకి రెస్టారెంట్ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉండడం, తను చెప్పిన ఐడియా కూడా నాగచైతన్యకి నచ్చడంతో వీరిద్దరూ కలిసి షో యూ అనే రెస్టారెంట్ ని ఓపెన్ చేశారు. ఇక ఇదే విషయంపై వీరిద్దరూ తరచూ కలవడం, కలిసి ఫారెన్ కి వెళ్లి షెఫ్స్ ని మీట్ చేసేవారు. ఈ క్రమంలోనే వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇదిలా ఉంటే ఫారెన్ రెస్టారెంట్ లో వీరిద్దరు ఉన్న ఫోటో ఒకటి మీడియాలో హల్చల్ అవ్వడంతో సమంత నాగచైతన్య విడాకులకి శోభితనే కారణమనే వార్తలు హల్చల్ అయ్యాయి. నిజానికి 2017లో సమంత నాగచైతన్యని పెళ్లి చేసుకోగా కొన్ని మనస్పర్ధాల కారణంగా 2020 నుండి వీరిద్దరూ వేరువేరుగా ఉంటూ వచ్చారు. అలా 2021లో వీరిద్దరికి అండర్స్టాండింగ్ కుదరక విడాకులు తీసుకొని విడిపోతే 2022లో శోభిత నాగచైతన్యని కలవడం, ఆ తర్వాత వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. ఇక అలా శోభిత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అక్కినేని ఫ్యామిలీకి బాగా నచ్చడంతో వీరిద్దరికి పెళ్లి చేయాలని ఇరు కుటుంబ సభ్యులు డిసైడ్ అయ్యారు. అలా వీరి రిలేషన్ ని అఫీషియల్ చేస్తూ 2024 ఆగస్టు 8న నాగచైతన్యకి శోభితకి ఎంగేజ్మెంట్ చేయడంతో అప్పట్లో ఆ ఫోటోలు వైరల్ గా మారాయి. ఇక ఆ మధ్యలో నాగచైతన్య ఒక హౌస్ ని తీసుకొని శోభితతో కలిసి గృహప్రవేశం చేయడం విశేషం. ఇదిలా ఉంటే శోభిత పెళ్లి తర్వాత సినిమాలకి పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టి హౌస్ వైఫ్ గా ఉంటూ అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన స్టూడియో, కాలేజ్ వర్క్స్ ని చూసుకోబోతున్నట్లు సమాచారం. ఇక అలా డిసెంబర్ 4న నాగచైతన్య, శోభిత పెళ్లిని ఫిక్స్ చేయగా వీరికున్న ఫ్యాన్ బేస్ తో నెట్ఫ్లిక్స్ వీరి పెళ్లి వీడియోని 50 కోట్లకి కొనుక్కుంటున్నట్లు వార్తలు హల్చల్ అయ్యాయి. కానీ అదే సమయంలో నెట్ఫ్లిక్స్ రిలీజ్ చేసిన నయనతార పెళ్లి డాక్యుమెంటరీపై ఆడియన్స్ నుండి ఎక్కువగా నెగిటివిటీ రావడంతో నాగచైతన్య, శోభిత పెళ్లి వీడియో రైట్స్ ని కూడా క్యాన్సిల్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే నాగచైతన్య, శోభిత వివాహం కోసం అన్నపూర్ణ స్టూడియోలో ఒక ఫ్లోర్ లో సెట్ వేసి ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో ఘనంగా వీరి పెళ్లి జరిపించారు. ఇదిలా ఉంటే ఈ పెళ్లిలో శోభిత వస్త్రాలంకరణ, జ్యువెలరీ ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచాయి. ఇక ఇప్పటికే శోభిత మంగళ స్నానాలు, హల్దీ మరియు పెళ్లి కూతురు చేసే సమయంలో తన చీరకట్టు బ్రాహ్మణ సాంప్రదాయం ఉట్టిపడేలా కనిపించగా ఆమె అమ్మమ్మ జ్యువెలరీ కూడా ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచింది. ఇక శోభిత పెళ్లిలో కంచిపట్టు చీర కట్టుకొని తన నానమ్మ నుండి వారసత్వంగా వచ్చిన పాతకాలపు జ్యువెలరీ సెట్లు వేసుకొని చాలా ట్రెడిషనల్ గా కనిపించడంతో ఇప్పుడు శోభిత జ్యువెలరీ గురించే మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ పెళ్లికి మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రానా, అల్లు అరవింద్ అని చాలా మంది సినీ ప్రముఖులు హాజరై వధూవరులని ఆశీర్వదించారు. ఈ నూతన వధూవరులకి మీరిచ్చే మాట కానుక ఏంటనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, అర్థం చేసుకోకుండా ఎవరిని ఎంచుకోకు, అపార్థం చేసుకొని ఎవరిని దూరం చేసుకోకు. ఇది ఫోక్స్ నాగచైతన్య, శోభిత పెళ్లిలో కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.